సమయభావం పాటించి కొద్దిగా లేటుగా ప్రారంభమైంది సభ. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇంకా వస్తూ ఉన్నారు. 4 అనౌన్స్ చేసినప్పటికీ కొద్దిగా మీరందరూ కూడా శ్రద్ధగా మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మతం మారితే దేశభక్తి లేనట్లేనా అనే అంశంపై ఒక చర్చ జరుగుతుంది. ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు మతం చుట్టూ కులం చుట్టూ ఎటువంటి పరిణామాలు ప్రతి దాని అంశం చుట్టూ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనందరికీ తెలుసు. ఇలాంటి అంశం మీద మనము ఈ రాష్ట్రంలో చర్చ ఒక జ్ఞానవంతమైన సమాజాన్ని తీసుకెళ్లే విధానంలో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఎందుకు ప్రయత్నించకూడదనే అంశం మీద ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని అది కూడా విజయవాడ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని చెప్పేసి తీసుకొని అది కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి సంబంధించి ఆయన రాసిన జ్ఞానం నుంచే ఆ ఇన్ వ్యూ ఆఫ్ అంటే ప్రజెంట్ కాంటెంపరీ రెలవెంట్ అయి ఉండాలి. సమకాలీన పరిస్థితులకి ఆ కాలం నుంచి ఈ కాలానికి ఎలా దాని అప్లికేషన్స్ ఇంకా ఇప్పటికీ అంబేద్కర్ ఈ సమాజానికి ఎలా అతను విగ్రహంగా ఉపయోగపడుతున్నాడా లేక జ్ఞానంగా ఉపయోగపడుతున్నాడా, నిజంగా దాని మీద నిలబడితే ఎటువంటి ప్రభావాలు వస్తాయి, రాజకీయంగా ప్రభావాలు వస్తాయా, సామాజికంగా ప్రభావాలు వస్తాయా, వాటన్నిటి మధ్య మనం ఎక్కడున్నాము అనే దాని మీద ఆయన రాసిన వాల్యూమ్స్ నుంచి హూ ఆర్ అన్టచబుల్స్ అనే వాల్యూమ్స్ నుంచి ముందు కులం ఉందా, మతం ఉందా, అసలు అస్పృశ్యత ఉందా, అస్పృశ్యత కంటే కులం ఉందా, ఇలా ఎన్నో ప్రశ్నలు తవ్వుకునే కొద్దీ మనకి ఈ టాపిక్స్ నుంచి అంబేద్కర్ వాల్యూమ్స్ నుంచి వస్తాయి. అలాంటి కోణాలని అలాంటి చర్చలను లేవనెత్తాలి ఈ రాష్ట్రంలో అనుకొని అంబేద్కర్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్క్ 2025 అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు కార్యక్రమాన్ని 2025 కార్యక్రమంగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చేపట్టనుంది. ఇది ఒకటే కాదు, యూనివర్సిటీస్లో గతంలో గ్రామ స్థాయి నుంచి చాలా కార్యక్రమాలను అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బుక్స్ రూపంలో కానీ వివిధ నాటక ప్రదర్శన రూపంలో కానీ చాలా కార్యక్రమాలని బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు పులి మల్లికార్జున గారు కూడా ఒక మారుమూల కుగ్రామం నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ఒక కూలీ పని చేసుకుంటూ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కేవలం ఒక కూలీ స్థాయి నుంచి తర్వాత సూపర్వైజర్ స్థాయి నుంచి ఒక బిల్డర్ స్థాయికి వాళ్ళ కుటుంబాలు వెళ్ళడం జరిగింది. మేము ఎందుకు అంబేద్కర్ షేర్లో ఉద్యోగాలైన అంబేద్కర్ షేర్ ఈ భూమి మీద బతకడానికి సమాన హక్కులు ఇచ్చిన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము ఎందుకు ప్రచారం చేయకూడదు, దాని మీద నిలబడకూడదని ఒక నినాదం తీసుకొని వారు బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆలోచనని చేపట్టి దానికి సిద్ధాంతకర్తగా సతీష్ చంద్ర గారిని ఎంచుకొని ఆయనతో జర్నీ చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలోకి అంబేద్కర్ ఆలోచన తీసుకెళ్లాలని, ఎక్కడైతే మన వనరులు ఉన్నాయో ఖర్చు చేయకుండా వాటిని జాగ్రత్తగా పటిష్టపరచాలనే ఉద్దేశంతో కూడా మా కుటుంబంలో జరిగే ప్రతి అంశంలో కూడా ఇటీవల మాతో పాటు ఉన్న పులి మల్లికార్జున బ్రదర్ చనిపోయారు. ఆయన ఒక కూలీగా చనిపోతే ఒక పక్క మత సాంప్రదాయ ప్రకారంగా కూడా మనము చనిపోయినప్పుడు 15వ తారీఖు ఎప్పుడు మనము దిన కార్యక్రమాలు కర్మలు పెట్టుకుంటాం. మనము మన వనరులు ఖర్చు చేస్తున్నాం, అందరికి పిలిచి భోజనాలు పెడుతున్నాం, ఇదంతా చేస్తున్నాం కాదు. మనం పెట్టే ఖర్చులో కూడా మిగతా వాళ్ళు చేసుకుంటారు. అక్కడ కూడా అంబేద్కర్ జ్ఞానం ఉండాలని చెప్పి అంబేద్కర్ కార్మికుల గురించి ఏం చెప్పాడు అని చెప్పి కందుకూరులోని బడేవారిపాలెంలో ఒక గ్రామంలో పులి మల్లాద్రి అంటే మల్లికార్జున వాళ్ళ బ్రదర్ సెరమనీ సందర్భంగా అంబేద్కర్ వాల్యూ నుంచి కార్మికుల గురించి అంబేద్కర్ ఏం చెప్పాడు అనే ఒక టాపిక్ని ఎంచుకొని అక్కడ కూడా వనరులను వేస్ట్ చేయకుండా అంబేద్కర్ ఆలోచనల్ని తీసుకెళ్లాలని ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ బ్లూ వింగ్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలకు ఇప్పుడు ఉన్న ఇటీవల జరిగిన పిఠాపురం ఇన్సిడెంట్ అయితే కానీ, ఇటీవల కొంతమంది మత పెద్దలపైన జరిగిన దాడులైతే కానీ వాళ్ళందరూ ఏ కోణంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మన ముందు ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడ జరుగుతూనే ఉన్నాయి. వివక్షలు అసమానతలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది దానికి అంతం లేదు. కాబట్టి వీటన్నిటినీ చర్చకు పెట్టి మేధావులతోటి ఒక మేధావంతమైన సమాజం మాత్రమే ఎక్కువ మందిని ప్రభావితం చేయగలదు, మిగతా వాళ్ళు మాత్రమే వాళ్ళని ఫాలో కాగలుగుతారనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న సతీష్ చంద్ర లాంటి మేధావులందరినీ కూడా ఇలాంటి ఇంటలెక్చువల్ సెమినార్స్ని మిగతా వాటికి ఆహ్వానించి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రతి చోట ఈ సెమినార్స్ కండక్ట్ చేసే భాగంలో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ముందడుగు వేస్తుంది.